నమస్తే. సో దేశవ్యాప్తంగా నీట్ పేపర్ లీకేజ్ అంశం అయితే చాలా చర్చనీయాంశంగా మారుతూ ఉంది. సో ఏదైతే మొన్న జంతర్ మంతర్లో జరిగిన లాఠీ చార్జ్ అయితే చాలా దారుణమైన పరిస్థితి అది. సో మరి వాళ్ళందరినీ విద్యార్థులు అనుకొని కొట్టిల్లా, మరి టెర్రరిస్టులు అనుకొని కొట్టిల్లా, మరి అది నిజంగా కేంద్ర ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. సో మరి ఈరోజు ధర్నా చౌక్లో చాలా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ నడుస్తుంది. దాదాపు కొన్ని వేల మందితోటి ఇక్కడ విద్యార్థులు తరలి వస్తూ ఉన్నారు. సో వాళ్ళకి సంబంధించి మాట్లాడదాం. మరి ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. సో హాయ్ అండి. సో ఏంటి ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు, ఎందుకు ఈ ప్రొటెస్ట్లో పాల్గొంటూ ఉన్నారు? అంటే మా ఫ్రెండ్స్ కనుక వాళ్ళు కూడా ఈ ఎగ్జామ్స్ రాసిరు, వాళ్ళకు జరిగిన అన్యాయం చూసి నాకు చాలా బాధేసింది. అందుకే వాళ్ళ కొరకు ఫైట్ చేయాలని నేను రియలైజ్ అయినాను. ధర్మేంద్ర ప్రధాన్ది రిజిగ్నేషన్ కావాలి. ఇంకా ఇట్లాంటి లీక్స్ మళ్ళీ జరగద్దని తెలవాలి. అయిన లీక్కి అకౌంటబిలిటీ కూడా కావాలి, సమాధానాలు కావాలి. అంతే. ఇప్పటివరకు ఇంత జరుగుతూ ఉన్నా ఇప్పటివరకు ఎలాంటి రెస్పాన్స్ లేకుండా అయితే మొన్న జరిగిన ఇన్సిడెంట్ జరిగితే ఒక్కొక్కరు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. ఇన్ని రోజులు రాని వాళ్ళు ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు, ఏం చెప్తారు దీనికి? అది చాలా బాధాకరమైన విషయం. వాళ్ళు ముందే మాట్లాడాలి. ఇంకా మాటల్లో చెప్పితే ఏం రాదు, చేయాల్సిన పనులు చేయాలి. మేము అడిగిన వాటికి సమాధానాలు ఇవ్వకుండా వాళ్ళు చెప్పేది ఏదో చెప్తే ఏం రాదు. అంతే. అంటే ఇన్ని రోజులు జరుగుతున్న రిజిగ్నేషన్ కావచ్చు, ఈ డిమాండ్స్ కావచ్చు, ఇంతవరకు ఎవరు పట్టించుకోవట్లేదు. సో మరి ఏం చెప్తారు, ఇట్లాంటి మళ్ళీ జరగొద్దు, కమింగ్ జనరేషన్కి ఇబ్బంది కాకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుంటుంది, ఏం చెప్తారు గవర్నమెంట్కి? అంటే గుడ్ సిటిజన్స్ లాగా మనము పీస్ఫుల్గా చేసేది ఏంటంటే ధర్నా ఒకటే. సో ఇప్పుడు అది చేసి వాళ్ళకు మన క్వశ్చన్స్కి సమాధానం ఇవ్వమని అడుగుతున్నాం. అంతే కనుక ఇప్పుడు చేయకపోతే మార్పు ఇప్పుడే, ఇంకెప్పుడు రాదు. అంటే మీరంతా ఆడపిల్లలు, రైట్? మొన్న జంతర్ మంతర్లో చూసిళ్ళు, లేడీస్ అని చూడకుండా కూడా లాఠీ చార్జ్ చేసిన పరిస్థితి. సో ఎట్లా అనిపిస్తుంది డెమోక్రసీ అనేది రాష్ట్రంలో? అంటే ఈ సమాజంలో అసలు న్యాయం అనేది ఉందనిపిస్తుంది? న్యాయం అనుకో ఏం లేదు. అట్లా అమ్మాయిని కొట్టడం చాలా తప్పు. అసలు ఎవరిని కొట్టడం అయినా చాలా తప్పు. పీస్ఫుల్గా శాంతిగా ధర్నా చేసేటప్పుడు కొట్టడం కనుక, అమ్మాయిని అట్లా చూసుకోవడం కనుక ఇది డెమోక్రసీ కాదు. రైట్, ప్రొటెస్ట్ చేయొచ్చు, అది మన రైట్. అది వాళ్ళు కొట్టడము, ఇంకా లాఠీ చార్జులు, టీయర్ గ్యాసెస్ అవన్నీ చేసి తప్పు చేసారు. సో దానికి కూడా సమాధానం కావాలి. అట్లా చేస్తారు. అసలే సిటిజన్స్ మేము. అంతే. పెద్ద అన్యాయం జరిగింది. అంటే మనం ఓట్ చేసింది ఎందుకు, నమ్మకం పెట్టుకొని చేసినాము. మేము ఇప్పుడు ఏమడుగుతున్నాం, మీరు చేయాల్సింది ఏంది చేయలేదు, దానికి సమాధానాలు ఇవ్వండి అని అడిగినాం. దానికి వాళ్ళు ఏం చెప్పలేదు, ఏం చెయ్యలేదు ఇప్పటి వరకు. సో ఉన్న విశ్వాసం కూడా వెళ్ళిపోయింది ఇప్పుడు. అంతే. మేము రెసిగ్నేషన్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ మినిస్టర్, వాళ్ళు సమాధానం ఇవ్వాలని, అండ్ దెన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని మంచిగా చేయాలని. ఇన్ని లీక్స్ అయినాక కూడా మంచిగా చేయకపోతే గవర్నమెంట్ని మేము క్వశ్చన్ చేస్తున్నాం ఈ పీస్ఫుల్ ప్రొటెస్ట్ వల్ల. త్రూ వీఆర్ డూయింగ్. ఈ ప్రొటెస్ట్లో ఎందుకు వచ్చినామంటే ఢిల్లీలో ఏమైందో అది చాలా తప్పు. స్టూడెంట్స్ను ఎట్లా కొట్టిండ్రు పీస్ఫుల్ ప్రొటెస్ట్ చేస్తుంటే అది చాలా తప్పు. మేము స్టూడెంట్స్ కోసం వచ్చినాం ఇక్కడ. ఢిల్లీలో ఏమీ మంచిగా అవ్వలేదు, దానికోసం వచ్చినాం ఇక్కడ. అంటే ఇప్పుడు పేపర్ లీకేజ్ ఇంత ఇన్సిడెంట్ అవుతుంది, దేశం అంతటా సంచలనంగా మారుతూ ఉంది కాబట్టి. సో ఇప్పటిదాకా ఎవరు స్పందించకుండా జస్ట్ 2-3 డేస్ నుండి ఒక్కొక్కరు రెస్పాండ్ అవుతూ ఉన్నారు. సో అంటే డెమోక్రసీ అనేది, అంటే ఈ రాజ్యాంగంలో ఈ లాఠీ చార్జ్ కావచ్చు, లేడీస్ అని చూడకుండా కొట్టడం, ఇదంతా చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది? దిస్ ఇస్ వెరీ డిస్గస్టింగ్. ఇది చూస్తే అస్సలు మంచిగా అనిపించలేదు. డెమోక్రసీ లాగా అస్సలు అనిపించలేదు. ఏదో డిక్టేటర్షిప్. అసలు ప్రొటెస్ట్ చేస్తే వాళ్ళు కొడుతుండ్రు, లాఠీస్ వాడుతుండ్రు, టియర్ గ్యాస్ వాడుతుండ్రు, చిల్డ్రన్ కొడుతుండ్రు, ప్రెగ్నెంట్ ఉమెన్, ఎవరిని కొట్టినా తప్పే. ఇంకా వాళ్ళు అసలు ఏం అకౌంటబిలిటీ తీసుకోలేదు. 1 month అయింది ఇది అయ్యి. 20 స్టూడెంట్స్ సూసైడ్ చేసింది. వాళ్ళు ఏం కాంపెన్సేషన్ ఇవ్వాలి, దానికి ఏం రిప్లై ఇవ్వాలి. ఇప్పుడు వస్తుందంటే మాకు ఏం అవ్వదు, అంతా అయినాక చెప్తే ఏం అవ్వదు. గవర్నమెంట్ కంటే ఎక్కువ అకౌంటబిలిటీ తీసుకోండి. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేపియండి. ఇంకా ఎడ్యుకేషన్ మొత్తం సిస్టమ్ను రిఫార్మ్ చేయండి. ఉన్నవే కొన్ని సీట్స్, అలా కూడా తప్పైతే చాలా కష్టం. సో మొత్తం ఎడ్యుకేషన్ సిస్టమ్కు రిఫార్మ్ కావాలి. ఇప్పటికైతే నీట్ లీక్ అయినందుకు మాకు చాలా కోపం ఉంది. మెనీ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ రియలీ మ్యాడ్. చాలా కోపం ఉంది, చాలా సఫర్ అయినరు. సో ఇట్లా చేయడానికి అకౌంటబిలిటీ ఉండాలి. ధర్మేంద్ర ప్రధాన్ రిజైన్ చేయాలి.